పిల్లలకు పాఠాలు చెప్పే పంతులమ్మ ప్రేమ వ్యవహారం ముచ్చటగా 3 కుటుంబాలను తగలబెట్టింది అంటే ఆ ప్రేమాయణం అక్రమమైనదా సక్రమమైనదా అంటే 100కి 100 పాళ్ళు తప్పు అని చెప్పక తప్పదు. 28 ఏళ్ల యువతికి 9 ఏళ్ల బాబుతో పాటు భర్త ఉన్నా కూడా 22 ఏళ్ల పోరంబోకు పగడి వేషగాడితో శ్రీరంగ నీతి కబుర్లు చెబుతూ అందం ఎరవేస్తే ఆశపడ్డ ఆ యువకుడు యమకింకరుడిగా మారి 6 అడుగుల గొయ్యి తీసి అడ్డంగా పడుకోబెట్టిన ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని మాణిక్యహల్లి గ్రామంలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఇదిగో ఇక్కడ కనిపించే ఈ అందమైన యువతి పేరు దీపిక. బాగా చదువుకున్న విద్యావంతురాలు. తను ఉండే గ్రామం నుంచి స్కూటీలో మెయిన్ రోడ్డు వరకు వెళ్లి అక్కడ స్కూటీని పార్క్ చేసి ఇక అక్కడి నుండి స్కూల్ బస్ ఎక్కి పిల్లలకు పాఠాలు చెప్పేందుకు స్కూల్ కు వెళ్లేది. ఈవిడకు లోకేష్ అనే వ్యక్తితో పెళ్లయింది. వారికి 9 సంవత్సరాల పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే దీపిక స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడంతో పాటు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అనే ఒక దుర్లభమైన హాబీ ఉంది. రీల్ లైఫ్ లో పడి రియల్ లైఫ్ ను పూర్తిగా మర్చిపోయేది. ఎప్పుడు తన అందానికి మెరుగులు దిద్దుకోవడం, బేషుగ్గా రెడీ అవడం, తదనంతరం ఫోటోలు వీడియోలు దిగడం, వాటిని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, వాటికి వచ్చే కామెంట్స్ చదువుకోవడం, వ్యూస్ లైక్స్ ను చూసి మురిసిపోవడం డైలీ లైఫ్ లో మేజర్ పార్ట్ గా మారింది. ఈ క్రమంలోనే అదే మాణిక్యహల్లి గ్రామానికి చెందిన నితీష్ ఒకరోజు ఈ దీపిక ఇన్స్టాగ్రామ్ వీడియో చూసి పొగుడుతూ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ను చదివిన దీపిక వీరవనిత లెవెల్లో రిప్లై ఇచ్చే క్రమంలో స్టోరీ రాసింది. అంతే ఆమె ఇచ్చిన ఆ రవ్వంత చనువుతో ఆ నితీష్ కు కొండంత బలం, కోట్లు కూడబెట్టినంత సంతోషం వచ్చింది. ఆ సంతోషంతో ఆమె వీడియోస్ ను ఏది వదిలిపెట్టకుండా చూసేవాడు. వీడియోస్ లో ఆమె అందాన్ని, అభినయాన్ని చూసేసరికి మనసు కాస్త వణికింది. బుద్ధి వంకర ఆలోచన చేసింది. వెరసి ఆమె అందంపై ఆశపడ్డాడు. రోజులు గడుస్తున్నవి. వీడియోస్ రోజు చూస్తుండేవాడు. ప్రత్యక్షంగా ఆమె వెళ్లే దారిలో మాటు వేసి పొంచి పొంచి దుర్బుద్ధితోనే చూసేవాడు. ఎలాగైనా పరిచయం పెంచుకోవాలి అనుకున్నాడు. కానీ పల్లెటూరు. నితీష్ కుటుంబం ఆ గ్రామంలో పరపతి కలిగిన కుటుంబమే కాదు, బాగా సంపన్న కుటుంబం. అడ్డంకులు ఎన్ని ఉన్నా ఏదో దారిలో లక్ష్యం చేరుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. దీపిక భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉన్న చోటకు వెళ్లి అందరూ వినేలాగా అక్క అంటూ గట్టిగా పిలిచి, అక్క ఈ స్కూల్ బుక్స్ 2 నిన్న సాయంత్రం మీ స్కూటీ నుండి పడిపోయాయి అంటూ ఏవో 2 బుక్స్ చేతికి ఇచ్చి క్షణాల్లో అక్కడి నుండి మాయమయ్యాడు. ఇక రెండో ప్లాన్ కోసం ఆలోచన మొదలు పెట్టాడు నితీష్. ఏవో కొన్ని సాకులతో అక్క అంటూ అందరి ముందు మెల్లమెల్లగా మాట్లాడడం మొదలు పెట్టాడు. చూసేవారందరికీ అక్క తమ్ముడి వరుస అని స్పష్టంగా అర్థమైంది. అతగాడి మాట తీరు, కలివిడిగా ఫన్నీగా మాట్లాడే విధానం దీపికకు బాగా నచ్చింది. వీడియోల గురించి డిస్కషన్ చేయడం, కొన్ని అవసరాలకు నితీష్ తో బాగా చనువుగా మూవ్ అవడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే ఇద్దరు కలిసి అక్క తమ్ముడి బంధంతో వీడియోలు తీసేంతలా. వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ వీడియోలు ఆ విలేజ్ లో బాగా పాపులర్ అయ్యాయి. ఇలా ఉండగా నితీష్ తన వక్రబుద్ధిని బయటికి తీశాడు. చూపు మారిపోయింది. మాట తీరులో మర్దల్ వరుస అని సంబోధించే స్థితికి ఒడిగట్టాడు. ప్రవర్తనలో, టచింగ్ లో పూర్తిగా మార్పు కనిపించింది దీపికకు. కానీ ఖచ్చితంగా ఇది పద్ధతి కాదు అని నిలదీసి అడిగే ధైర్యం చేసేది కాదు దీపిక. ఎందుకంటే నితీష్ బాగా డబ్బున్నవాడు. అంతకు మించి బాగా నచ్చాడు. చూద్దాం ఈ రిలేషన్ ఎంత దూరం వెళ్తుందో అని వెయిట్ చేస్తూ వచ్చింది. ఆమె చనువును, కొంటె చేష్టలను అలుసుగా తీసుకున్న నితీష్ ఇక ఈ అక్క తమ్ముడి బంధానికి స్వస్తి చెప్పి బావా మర్దల్ల ఆటలు ఆడదాం అని సూటిగా అడిగేశాడు. దాంతో అవాక్కైన దీపిక, మనం ఉన్నది అడవిలో కాదు, మనుషులు తిరిగే సమాజంలో, పంతాలు పట్టింపులకు పుట్టినిల్లైన పక్కా పల్లెటూరులో అని అస్పష్టంగా వణికే పెదవితో తడబడే మనసుతో బదులిచ్చింది. ఆమె చూపులోని సాన్నిధ్యాన్ని కనిపెట్టిన నితీష్ అయితే బయటికి అక్క తమ్ముడు, లోపల బావా మర్దల్లలాగా ఉందాం అనగా క్షణకాలం పాటు బెట్టు చూపిన దీపిక మరో సెకండ్లో ఊకొట్టింది. దాంతో 28 ఏళ్ల దీపికతో 22 ఏళ్ల నితీష్ ఒక సంబంధాన్ని పెట్టుకున్నాడు. సరిగ్గా ఆ టైంలో దీపికకు ఒంటిపూట బడి. స్కూల్ కు ఉదయం వెళ్తే స్కూల్లో వర్క్ ఉంది అని ఇంట్లో చెప్పి 12 గంటలకు స్కూల్ అయిపోయిన తరువాత నితీష్ తో కలిసి సినిమాలకు, షికార్లకు తిరిగేది. ప్రేమ ముదిరి పాకాన పడింది. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత. వాట్సాప్ మెసేజెస్, ఫోన్ కాల్స్ తో ఎప్పుడు బిజీగా ఉండేది స్కూల్లో. ఈ విషయం ఇంట్లో భర్తకు తెలియకుండా జాగ్రత్త పడేది. ఇలా ఉండగా ఒకరోజు నితీష్ బైక్ మీద దీపికను చూసిన భర్త ఇంట్లో నిలదీసి అడగగా ఇలా దొరికిపోయానేంటి అనుకున్న దీపిక స్కూల్ పిల్లలు ఇద్దరు హాస్పిటల్లో ఉంటే వాళ్లను చూసేందుకు అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో నా తమ్ముడు నితీష్ అక్కడ కనిపించేసరికి లిఫ్ట్ అడిగాను అంతే అని వాదించి కవర్ చేసి తప్పించుకుంది. సరిగ్గా ఆ సంఘటన జరిగిన వారానికి ఇద్దరు కలిసి సినిమా హాల్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. అది కల్లారా చూసిన దీపిక భర్త కజిన్ బ్రదర్ విషయాన్ని కొంచెం లోతుగా లోకేష్ కు వివరించాడు. దాంతో దీపికపై నితీష్ పై అనుమానం పెంచుకున్నాడు లోకేష్. భార్యను నిశితంగా గమనించ
పెంచడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన రెండో రోజే దొరికిపోయింది దీపిక. దీపికకు నితీష్ తో ఉన్న సంబంధం పూర్తిగా తెలిసిపోయింది లోకేష్ కు. తట్టుకోలేకపోయాడు. పరువు ప్రతిష్టల గురించి ఆలోచన చేశాడు. కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన పడ్డాడు. దీపికను మందలించాడు. కానీ దీపికలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో నితీష్ వాళ్ళ నాన్నతో విషయం చెప్పి బెదిరించే ప్రయత్నం చేయగా, అయ్యో దీపిక అక్కతో నాకు అలాంటి సంబంధం లేదు, ఇకపై ఆమె వంక చూడను అని నమ్మబలికాడు. కొన్నాళ్ల పాటు నిమ్మలంగా ఉన్నాడు. కానీ దీపిక ఉండలేకపోయింది. పదే పదే ఫోన్ చేసి నితీష్ ను రెచ్చగొట్టి మళ్లీ ముగ్గులోకి దించింది. నితీష్ లో లోతైన ఆశలు రేపింది. సుఖానికి అలవాటు పడ్డ నితీష్ మనసును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దీపికకు బాగా దగ్గరయ్యాడు. విషయం తెలిసి గ్రామంలో పంచాయతీ పెట్టించాడు లోకేష్. దీపిక, నీకు నేనంటే ఇష్టం లేకపోతే ఇప్పుడే విడిపోదాం, ఆ పైన నీ ఇష్టం వచ్చిన వాడితో నువ్వు తిరుగు అని తెగేసి చెప్పిన లోకేష్, బాబు మాత్రం నాకే సొంతం అని కూడా చెప్పాడు. ఇంటి గుట్టు వీధిన పడింది. సంసారం సానికొంపలా మారింది. నవమాసాలు కనిపించిన కొడుకు ఇకపై నాకు దూరమవుతాడు, వాణ్ణి చూడకుండా ఉండగలనా, ఒంటి కొమ్ము సొంటికాయలాగా గాలి తిరుగుళ్ళు ఎన్నాలు అని కాస్త తెలివిగా ఆలోచన చేసింది దీపిక. ఇక అప్పటి నుంచి బుద్ధిగా ఉంటాను, ఏ ఎదవేషాలు వెయ్యను, భర్తతో కలిసి కాపురం చేసుకుంటాను, తెలియక చేసిన తప్పును మన్నించండి అని కన్నీటి పర్యంతమైంది ఆ పెద్ద మనుషుల ముందు దీపిక. ఇక అప్పటి నుంచి బుద్ధిగానే ఉంది. కానీ ఆ యువకుడు పక్కా పోరంబోకు. పాడు పనులకు అలవాటు పడిన నితీష్ ఎక్కువ కాలం నిగ్రహంగా ఉండలేకపోయాడు. సుఖం కోసం చిత్తకాడితే సునకంలా చండాలమైన ఆలోచనలకు పదును పెట్టాడు. అదో రకం సుఖం కోసం పరితపించాడు. మళ్లీ దీపికకు మెసేజెస్ చేయడం మొదలు పెట్టాడు. కానీ దీపిక రెస్పాండ్ అయ్యేది కాదు. దాంతో స్కూల్ కు వెళ్లే మార్గ మధ్యంలో అడ్డగించి, జస్ట్ నీతో కొద్దిసేపు మాట్లాడాలి, రేపు నా పుట్టినరోజు, నువ్వు ఖచ్చితంగా యోగా నరసింహ గుడి దగ్గర ఉన్న కొండ దగ్గరికి రా, లేకపోతే నా పుట్టినరోజే నాకు ఆఖరి రోజు అవుతుందని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాటలు విన్న దీపిక పాజిటివ్ మైండ్ సెట్ తో స్కూల్ కు వెళ్ళింది. 12 గంటలకు స్కూల్లో పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చి 4 5 స్టార్ చాక్లెట్స్ ను కొనుక్కొని సంతోషంగా ఆ గుడి దగ్గరికి వెళ్ళింది. గోతికాడి నక్కలా పొంచి ఉన్న నితీష్ దీపికను చూడగానే పట్టరాని సంతోషంతో అరిచి గీపెట్టాడు. ఆ చుట్టుపక్క పరిసర ప్రాంతం అంతా నిర్మానుషంగా ఉంది. దీపిక దగ్గరకు వచ్చింది. కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఇక నేను వెళ్తాను అంది దీపిక. దాంతో నితీష్ లోని రాక్షసుడు బయటికి వచ్చాడు. ఒకే ఒకసారి నా ఆశ తీర్చు, ఇక లైఫ్ లో నీ వంక కన్నెత్తి చూడను అంటూ రెచ్చిపోయాడు. వాడి దుందుడుకు చేష్టల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది దీపిక. కాని వల్ల కావట్లేదు. నితీష్ శృతి మించిపోయాడు. కాని దీపిక ఒప్పుకోవట్లేదు. దాంతో విసిగిపోయిన నితీష్ బలవంతంగా వెనక్కి నెట్టడంతో కింద పడిపోయింది దీపిక. కింద పడ్డ దీపికను లొంగ తీసుకునే ప్రయత్నంలో బలవంతంగా గొంతు పట్టుకున్నాడు. దాంతో ఒక్కసారిగా శ్వాస ఆగిపోయింది. చలనం లేకుండా పడి ఉన్న దీపికను చూసి కంగారు పడ్డాడు నితీష్. ఇప్పుడేం చేద్దాం, ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే నాకు 7 ఏళ్ల జైలు శిక్ష అని భయపడ్డాడు. అలా పడి ఉన్న దీపికను ఎవరికి కనిపించకుండా ఒక చెట్టు చాటుకు లాక్కుపోయి ఇక అక్కడి నుంచి గుడి పరిసర ప్రాంతాలకు వచ్చి తేరిపార చూడగా అక్కడ ఒక గుణపం కనిపించింది. వెంటనే దాన్ని తీసుకొని వెళ్లి ఆ కొండ దగ్గరే గొయ్యి తీసి పూడ్చేసి ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చాడు. ఊర్లో వాళ్ళందరితో కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఈలోగా చీకటి పడింది. దీపిక ఇంకా ఇంటికి రాకపోవడంతో స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫోన్ చేశాడు భర్త లోకేష్. ఆ ఫోన్ ను లిఫ్ట్ చేసిన ప్రిన్సిపాల్ మేడం, ఈ రోజు దీపిక పర్మిషన్ తీసుకొని 12 గంటలకే స్కూల్ నుండి బయటికి వచ్చింది అని చెప్పింది. దాంతో కంగారు పడ్డ లోకేష్ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ను తీసుకున్న పోలీసులు 2 రోజుల పాటు గాలించి అన్ని చోట్ల ఎంక్వైరీ చేయగా గుడి దగ్గర ఉన్న కొండ పక్కన దీపిక స్కూటీ కనిపించింది. అక్కడే కాసేపు పోలీసులు కలియదీరగగా అప్పుడే తవ్విన మట్టి కనిపించింది. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ మట్టి ఉన్న చోట కొంచెం లోతుగా తవ్వించారు. అలా తవ్వడంతో అందులో దీపిక కనిపించింది. దాంతో ఎంక్వైరీ మొదలు పెట్టిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా దీపికకు నితీష్ తో లింకు ఉన్న విషయం పోలీసులకు తెలిసింది. ఎంక్వైరీ పేరుతో నితీష్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు పోలీసులు. ఎంక్వైరీ చేస్తుండగా నితీష్ తండ్రి తన రాజకీయ పలుకుబడి, డబ్బు బలం చూపడంతో పోలీసులకు ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు. కానీ ఈ సంఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది. ఇందులో లోకల్ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవడంతో ఇష్యూ పెద్దదై పేపర్ కెక్కి కోర్టుకెళ్లింది. నితీష్ ను లోపలేశారు పోలీసులు. కానీ పక్క ఆధారాలను కోర్టులో చూపించలేకపోయారు పోలీసులు. దాంతో 6 నెలలకే నితీష్ కు బెయిల్ వచ్చింది. ఇంత పెద్ద క్రైమ్ చేసిన నితీష్ ఊళ్ళో యథేచ్ఛగా తిరగడం దీపిక తండ్రి వెంకటేష్ కు నచ్చలేదు. వీడు చేసిన నీచమైన పని వల్ల ఊర్లో మా పరువు పోయింది, కన్న కూతురు కూడా పోయింది. కానీ ఈ కూనికోరోడు హాయిగా ఉన్నాడు. వీడి కుటుంబం సంతోషంగా ఉంది. పైగా వీళ్ళ నాన్న కూతురికి ఘనంగా పెళ్లి చేయబోతున్నాడు. నా కూతుర్ని నాకు లేకుండా చేసిన వీణ్ణి కూడా ఈ లోకంలో ఉండకుండా చేస్తేనే నాకు
నాకు మనశ్శాంతి అని నిశ్చయించుకున్నాడు. అలా పగతో రగిలిపోతూనే ఉన్నాడు దీపిక తండ్రి వెంకటేష్. ఈ సంగతి ఊరు వాడ అంతా తెలిసిపోయింది. జాగ్రత్త పడ్డ నితీష్ తండ్రి తన కొడుకును బెంగళూరు పంపించాడు. దాంతో నిరుత్సాహానికి గురైన వెంకటేష్ ఎలాగైనా వీడి కుటుంబానికి హాని తలపెట్టాలి అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మే 7, 2025న తెల్లవారుజామున టీ తాగడానికి టీ స్టాల్ దగ్గరికి వచ్చాడు నితీష్ తండ్రి. అక్కడే మాటు వేసిన వెంకటేష్ అతని సోదరుడు కలిసి అక్కడికక్కడే నితీష్ తండ్రిని ఖతం చేశారు. ఆ దురాఘాతం గురించి తెలిసిన నితీష్ కుటుంబ సభ్యులు వెంటనే ఏడుపు లంఘించుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వగా వెంకటేష్ తో పాటు అతడి తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లై భర్త పిల్లలు ఉన్న యువతి ఒక తప్పటడుగు వేయడం వలన 3 కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి. సో ఈ స్కూల్ టీచర్ చేసిన రాజకార్యం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.